కిష్కిందాపురి సినిమా. ఈ సినిమా కనుక రివ్యూ కనుక మనం చూస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కలిసి నటించిన ఈ చిత్రం గురించి మనం చెప్పే ముందు నేను మీకు ఒక టాపిక్ చెప్తాను. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చాలా సినిమాలు ఇంగ్లీష్లో మీకు తెలిసిన విషయమే, సస్పెన్స్ మూవీస్. అందులో సైకో అని చెప్పి ఒక సినిమా ఉంది. ఆ సైకో సినిమా చూసిన తర్వాత బ్రిటన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈవెన్ వాష్రూమ్లోకి వెళ్ళడానికి కూడా భయపడ్డారట. అంటే ఇప్పుడు ఆ సినిమా చూస్తే మనకు అది భయం కలగకపోవచ్చు, ఆ రోజుల్లో విషయం చెప్తున్నాను. రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడేవాళ్ళట. అలా ఉండేవి హిచ్కాక్ సినిమాలు. హిచ్కాక్ ఒకసారి తన సినిమాలు తానే థియేటర్లో చూసుకుని భయపడ్డాట. అంటే హర్రర్ మూవీస్ ఎలాగుంటాయి అని చెప్పడానికి ఉదాహరణ. మరొకటి ఏంటంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తన సినిమాల్లో కొన్ని ట్విస్టులేమో ప్రేక్షకులు ఊహించింది తీసేవాడని, కొన్ని ట్విస్టులు ప్రేక్షకులు ఊహించింది కూడా తీసేవాడు. ఎందుకంటే ప్రేక్షకులు ఇది బాగానే తీస్తున్నాడు అనిపించేలా కొన్ని ఉండేవి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సినిమా కథ నడిచేది. అదే ఫార్ములా ఈరోజు ఈ సినిమాలో కూడా నడిచింది అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ముఖ్యంగా తెలుగులోకి వచ్చేటప్పటికి హర్రర్, కామెడీ, లేకపోతే ఒక సీరియస్ స్టోరీ ఇది చాలా తక్కువగా వచ్చాయి. మొట్టమొదటి చూసుకుంటే అవే కళ్ళల్లో వచ్చింది, తర్వాత అన్వేషణ వచ్చింది, అన్వేషణ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. సో అదే కోవలో హర్రరు ఓ పక్క ఏమో సస్పెన్స్, ఓ పక్క థ్రిల్లరు, ఓ పక్కన చూసుకుంటే కామెడీ, ఇవన్నీ కూడా సమకూర్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. అంతకుముందు అతని సినిమాల్లో రాక్షసుడు అని చెప్పి వచ్చింది ఇదే జోనల్లో. అదే జోనల్లో ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అయింది.